మహబూబ్నగర్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పండక్కంతా సొంతూళ్లకు చేరటంతో ఇళ్లన్నీ సందడిగా మారిపోయాయి. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు. పోటాపోటీగా వెరైటీ డిజైన్స్ తో ఆకట్టుకున్నారు. కొన్ని చోట్ల పాటలు పాడుతూ స్టెప్పులు కూడా వేశారు. భోగి, కనుమ, సంక్రాంతి ఈ 3 రోజుల్లో కూడా ప్రతి ఇంటి ముందర కూడా ఆడవాళ్ళంతా కూడా ఒక కోలాహలం అనేది కనిపిస్తుంది. సందడి ఉంటుంది. తెల్లవారుజాము నుంచి కూడా ముగ్గుల్లో ముస్తాబవుతారు. ముగ్గులు ప్రిపేర్ చేయడంలో వాళ్ళంతా బిజీగా ఉంటారు. ఇది ముగ్గులు వేయడం అనేది కూడా ఒక సైంటిఫిక్ ప్రక్రియ అయినా కూడా ఒక కలర్ఫుల్ ఒక పిక్చర్ని కానీ ఒక ఇమేజ్ని కానీ వాళ్ళు చెప్పాలనుకున్న సందర్భం ఏదైనా సరే ఆ సందర్భాన్ని స్పష్టంగా ఆ ముగ్గులో వ్యక్తపరచడానికి మహిళలంతా మొగ్గు చూపుతారు. యువతులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ ముగ్గుల్ని అందంగా తీర్చిదిద్దుతూ ఆ శోభ అంతా కూడా పండుగ శోభ అంతా కూడా ముగ్గులో కనిపించే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుతుంటారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ టౌన్లో ఉన్న ఒక స్ట్రీట్లో ఉన్నాం. ఈ స్ట్రీట్లో సంక్రాంతి పండుగ సంబరాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఆడవాళ్ళంతా కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. ఇక ఎవరిని వారు ఎంకరేజ్ చేసుకునేటందుకు ఈ ముగ్గుల పోటీని లోకల్గా ఉండే స్ట్రీట్లో ఉండే వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. ముగ్గుల పోటీ వివిధ రకాల ముగ్గులు వేస్తూ అందరూ కూడా కాంపిటీషన్లో పాల్గొంటుంటారు. అయితే పోటీ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి మించి వాళ్ళు మంచి ముగ్గులు వేయాలి, అందరికన్నా బాగా ముగ్గులు వేయాలనే ఒక స్పిరిట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీ స్ట్రీట్లో ముగ్గుల పోటీ జరుగుతుంది కదా, ఒక్కొక్కరి పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది? అందరు బాగానే పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్తో ఒకరి మీద ఒకరు పోటీతో చేస్తుంటారు. ఇంకా లాస్ట్ ఇయర్ మాకే వచ్చింది, ఈ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. కలర్స్ ప్రిపరేషన్ కానీ లేకపోతే ఈ థీమ్స్ కానీ వెనకాల సంక్రాంతి కాబట్టి సో సంక్రాంతి థీమ్ తోటి అన్ని వచ్చి కవర్ అయ్యేటట్టు చేసుకుంటున్నాను. మీరేం ముగ్గేస్తున్నారు? మేము పాలు పొంగిచ్చేది ముగ్గేస్తున్నాం. సంక్రాంతి స్పెషల్ కాబట్టి పాలు పొంగియడం, ఇక్కడ సూర్యుడు ఉదయించడం ఇవన్నీ సాంప్రదాయం కాబట్టి పాలు పొంగియడము ఇదంతా పల్లెటూరులో ఉండేది. పతంగులు ఎగిరియడము ఇదంతా స్పెషల్ కాబట్టి అది చూపించడానికి ఇది వేస్తున్నాం మేము. ఇంకా కలర్స్ అంటే ఇంకా ప్రతి సంవత్సరం ఉండేదే, ఎప్పుడు ఇంకా వేరే ప్రతి సంవత్సరం కంటే ఇంకా డెవలప్గా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేయడము, ఈ కలర్స్ నింపడము, వెతకడము ఇవన్నీ సర్చింగ్లు అనమాట. ఎన్ని రోజులు అంటే ఒక 1 వీక్ నుంచి ఉంటుంది. అందరికన్నా బాగా వేయాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. దాంతోపాటు మేము కూడా ఇద్దరం సిస్టర్స్ గొడవ పడుకుంటా ఇలా పండగ అంటే అలానే ఉంటుంది కదా, మేము కూడా అలానే సెలబ్రేట్ చేయడము. సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంది, తెలుసు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. కల్లాపు చల్లడం వల్ల కొద్దిగా హెల్త్కి మంచిది అంటారు. గొబ్బెమ్మలు ఆరోగ్యానికి, దాంట్లో పసుపు కుంకుమ ఇవన్నిటికీ అంటే ఆరోగ్యానికి మంచిదనే కదా. ఇంకా పల్లెటూరులో ఇంకా బాగా చేస్తారు. మన సిటీ కాబట్టి అవన్నీ దొరకదు కాబట్టి మనం దొరికిన వాటిని ఉపయోగించుకొని ఇవన్నీ చేస్తాం కాబట్టి ఈ ఉదయం పూట ఈ రకంగా చేయడము, రంగులు తేవడము, రంగులు అద్దడము ఇది కూడా ఒక కళే. ఆ కళను ఇంకా పెంపొందించుకోవాలని కూడా ఈ సంక్రాంతి అవకాశం అనేది మనకి ఇస్తుంది. ఇది సంక్రాంతికి ఉన్న స్పెషాలిటీ పిండి వంటకాలు, గాలిపటాలు, అంతేకాదు అందమైన రంగవల్లు. ఇది ప్రతి ఇంటి ముందర కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఈ కాంపిటీషన్లో బాగా పాల్గొంటున్నారు. మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఈ టౌన్లో నిర్వహిస్తున్న పోటీలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.